రైట్, ఓకే, మాట్లాడదాం. అరుణ గారు, హోమ్ మినిస్టర్ని అన్నారు ఇలాగా, అంటే కేవలం హోమ్ మినిస్టర్ అనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా ప్రతి ఆడపిల్ల కూడా నేను ఎదగాలి రాజకీయంగా లేదా సమాజంలో నాకంటూ గుర్తింపు ఉండాలి అన్న ప్రతి మహిళను కూడా వెనక్కి నెట్టేసినట్టు అయిందా? సో ఏ విధంగా చూడాలంటారు? ముమ్మాటికి సార్ మీకు ఇందాకే చెప్పాను నేను, మగవాళ్ళు రాజకీయంగా ఎదగడం వేరు, ఆడవాళ్ళు ఎదగడానికి చాలా ఆటంకాలు ఉంటాయి సార్. మేల్ డామినేషన్ ఉంటది, సమాజం చిన్నచూపు ఉంటది, కుటుంబం సహకారం లేకపోవడం ఉంటది, ఇంకా రకరకాల కారణాలు, కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఒక పురుషుడి కన్నా కూడా ఎక్కువ. ఒక పురుషుడు గ్యాదర్ చేస్తే వచ్చేటువంటి సమాజ సపోర్ట్ వేరుంటది, ఒక మహిళ గ్యాదర్ చేస్తే వచ్చేటువంటి సమాజ సపోర్ట్ వేరుగా ఉంటది. పైగా వెనకబడిన వర్గాల నుంచి ఇంకా జటిలంగా ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా. వీటన్నిటిని దాటుకొని రాజకీయాలు రాణించడం అంటే చిన్న విషయం కాదు. మహిళలు మేము లైవ్ లో మేము పడుతున్నాం కాబట్టి ఆ ఇబ్బందులన్నీ మాకు తెలుసు. మరి ఆ స్థాయి వరకు ఎదిగినటువంటి ఒక మహిళకి ఇంత అవమానకరంగా మాట్లాడారంటే ముమ్మాటికి రాజకీయాల్లో మహిళలు రాకూడదు, వస్తే మేము ఇలాగే హ్యూమిలేట్ చేస్తాము అని చెప్పేసి ఒక సంకేతాలను చెప్తున్నట్టే ఉంది తప్ప నిజంగా ఇక్కడెక్కడ రాజకీయ విమర్శలు గానో లేదంటే రాజకీయ ప్రత్యర్థిత్వంగానో మాకు కనిపించట్లా. వాళ్ళైతే అసలు వైసీపీ నుంచి ప్రత్యేకించి ఎందుకు ఈ మాట అంటున్నారు, వాళ్ళు అందుకోసమే రాజకీయ పార్టీ పెట్టారు. నేను ఎందుకు అంటాను అంటే, లాస్ట్ టైం ఈవెన్ వాళ్ళ సిస్టర్ ని షర్మిలా గారిని కూడా చీర ఎల్లో కలర్ కట్టుకుందని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు చూసాం మనం. అలాగే విజయమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి పుట్టాడు కానీ షర్మిలా గారు పుట్టలేదని చెప్పేసి ఆమెను కూడా, విజయమ్మ గారిని కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అన్యాయంగా మాట్లాడించే సందర్భాలు చూసాం. అవన్నీ కూడా వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి, వైసీపీ ఫండెడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మనం ఈ పోస్టులన్నీ చూసాం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని వైసీపీ వచ్చాకే వచ్చింది రాజకీయాల్లో. నాకు తెలిసి అంత ముందు లేదండి మహిళల్ని ఇట్లా మరీ దారుణంగా ఇట్లా మాట్లాడడం అనేది. రీసెంట్ గా కూడా ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడే మాటలు కూడా చిన్న మాటలు కాదు. అధికారం ఉన్నప్పుడు భువనేశ్వరి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ తల్లి గారి గురించి, బిడ్డల గురించి, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు. రోజా మాట్లాడిన మాటలు అయితే అసలు కర్ణ కఠోరం. అదే అండి అరుణ గారు, గతంలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు, ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఎలాంటి యాక్షన్ లేదు. ప్రస్తుతం మహిళా కమిషన్ కూడా ఈ వ్యాఖ్యల మీద సీరియస్గా ఉంది. గుడివాడ అమర్నాథ్ అతనికే కాదు, ఇంకా ఇలాంటి ఎవ్వరు మాట్లాడినా కూడా అలాంటి వాళ్ళకి ఇక మీదటైనా ఉచ్చు బిగిస్తుందని అనుకోవాలా, సీరియస్ యాక్షన్స్ ఉంటాయని అనుకోవాలా? ఎలా చూడాలి ఈ కూటమి ప్రభుత్వంలో, ఏం ఆలోచిస్తుంది? ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడ కట్టడి జరగట్లేదు సార్. ఇది ప్రజలే చేయాలి కట్టడి ఖచ్చితంగా. అట్లాంటి నాయకుల్ని ఎంటర్టైన్ చేయడం, ఎంకరేజ్ చేయడం ప్రజలే మానేయాలి. లేదంటే ప్రభుత్వాలు తీసుకుంటే చర్యలేమో కక్షపూరిత చర్యలు, వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి మా మీద ఇట్లా చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి ఇలా మళ్ళీ రివర్స్ అటాక్ కి దిగుతుంది వైసీపీ. మనం చూస్తానే ఉన్నాం సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే వెంటనే వాళ్ళు ఏం సింపతి కార్డు క్రియేట్ చేస్తున్నారు, క్లియర్ గా కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు చేసిన నేరం అయితే పక్కకు పోతుంది, మొత్తం సిచ్యువేషన్ మాత్రం ఇటువైపు టర్న్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలే మళ్ళీ ఇంకొకసారి ఈ వైసీపీ పార్టీలో అసలు ఈ పొజిషన్ లో కూడా లేకుండా బుద్ధి చెప్పేటువంటి ఆలోచన అయితే ప్రజలే చేయాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా చట్టాల అమల్లో అనేది చాలా ఆటంకాలు ఎదురవుతున్న సందర్భాలు మనం ఇప్పటికే చాలా చట్టాలు చూస్తా ఉన్నాం. ఇది కూడా ఆ చట్టం కిందకి వెళ్తేమో చూడాలి. రైట్, శిరీష్ గారు మీరేమంటారు? ఖచ్చితంగా అనిత గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, ఇవేవి